నేను డాక్టర్ సుజాత వెల్లంకి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విజయవాడ నుంచి. ఈ మధ్య మనం చాలా వరకు వింటూ ఉన్నాము, సిజేరియన్ డెలివరీలు ఎక్కువగా అవుతున్నాయి, లేదా ముహూర్తం పెట్టుకుని ఆ మంచి టైంకి డెలివరీ చేయటం చూస్తూ ఉన్నాం. ఎక్కువగా రిక్వెస్ట్ అనేవి చూస్తూ ఉన్నాం. తెలంగాణలో హైదరాబాద్ సైడ్ అయితే గవర్నమెంట్ కూడా ఒక అడుగు ముందుకేసి ఈ సిజేరియన్ డెలివరీస్ రిస్క్ తగ్గించాలి, ముహూర్తం డెలివరీస్ని డిస్కరేజ్ చేయండి అని చెప్పి ఆస్ట్రాలజర్స్, పండితులు వీళ్ళందరినీ కూడా పిలిచి గవర్నమెంట్ మాట్లాడటం జరిగింది కొన్నాళ్ళ క్రితం. సో ఈ ముహూర్తం డెలివరీలు అసలు ఏంటి, అవసరమా, ఎంతవరకు ఇది ముఖ్యం? ఎక్కువగా లాస్ట్ ఒక 10-15 years నుంచి ఎక్కువ మంది డెలివరీ మంచి రోజు ఉంటే చూసుకుందాం, ఈ రోజు ఏంటిది. యాక్చువల్లీ మాకైతే ఇవన్నీ మనం అంత పెద్ద పట్టించుకోము. సో ఏ రోజైతే బేబీ డెలివరీ అవుతుందో అదే మంచి రోజు కింద చూసుకుంటాము. సో ప్రతిసారి ఈ మంచి రోజు డెలివరీ అవ్వాలి అనే దాంతో పెట్టుకుని చాలామంది ఈవెన్ న్యాచురల్గా డెలివరీ అవటానికి కూడా ఇష్టపడకుండా ఆ పర్టికులర్ డే రోజు సిజేరియన్ చేంజ్ చేసుకుందాం, పని తేలిగ్గా అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. సో ఎటువంటి శాస్త్రాలు కానీ మనకి పురాణాల్లో కానీ ఏ టైంలో కూడా ఈ ముహూర్తం డెలివరీస్ అయితే మంచిది అనేది ఎక్కడా లేదు. ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువ అయిపోతూ ఉంది. సో దీంతో మనకి అంటే కొన్ని సార్లు ఈవెన్ మా ఫ్రెండ్స్, కొలీగ్స్ వీళ్ళు చెప్తూ ఉంటారు, డాక్టర్ ఫ్రెండ్స్, నైట్ 1:45కి 12 o'clockకి మిడిల్ ఆఫ్ ద నైట్ ఇట్లా ముహూర్తం పెట్టారు, వీళ్ళు ఆ టైంకి డెలివరీ కావాలంటున్నారు అని. ఆ టైంలో హాస్పిటల్లో స్టాఫ్ కానీ ఫ్యాకల్టీ కానీ ఎంత యాక్టివ్గా ఉంటారు, ఎంత అటెంటివ్గా ఉంటారు. మీకు ఆ టైంలో డెలివరీ అయితే దాంతో ఉన్న స్ట్రెస్, రిస్క్, ఏమైనా గబుక్కుని ఏమైనా బ్లీడింగ్ ఎక్కువైనా చూసుకోవడానికి మనుషులు, బ్లడ్ బ్యాంక్ ఇవన్నీ ఓపెన్గా ఉండాలి. సో ఇటువంటి వాటన్నిటినీ కూడా దయచేసి డిస్కరేజ్ చేయండి. సో ఏ టైంకి మీకు న్యాచురల్గా పెయిన్స్ వస్తాయా, లేదా మీ డాక్టర్ అడ్వైస్ మీద మీకు ఏమైనా ఉమ్మనీరు తక్కువగా ఉంది, లేదా బేబీ సరిగ్గా పెరగట్లేదు, లేదా బేబీ గ్రోత్ సరిగ్గా లేదు, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేదు, సో ఈ టైంలో డెలివరీ చేసుకుంటే సేఫ్ అనేది అనిపిస్తుందా, ఆ టైంకి డెలివరీ ప్లాన్ చేసుకోవటం బెటరు. ఈ ముహూర్తాలు అవన్నీ కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయటానికి ప్రయత్నం చేయండి. సో ఈవెన్ నార్మల్ డెలివరీ అవ్వాలి అని అనుకున్నా కూడా ఇటువంటి సిచ్యువేషన్స్, ఇంకా మనం ఇంత చెప్పినా కూడా కొన్నిసార్లు ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నీ చూసుకుంటూ ఉంటారు. మంచి రోజు కావాలి, ఫలానా రోజు డెలివరీ కావాలి, మా హస్బెండ్ బర్త్డే రోజు డెలివరీ కావాలి, మా మ్యారేజ్ డే రోజుకి డెలివరీ డేట్ వచ్చేలాగా చూసుకోండి. ఆ మధ్యకాలంలో ఒక ఆవిడ బెంగళూరులో ఉమ్మనీరు లీక్ అయిపోయి డెలివరీ కోసం అడ్మిట్ అయ్యి డెలివరీ ప్లాన్ చేద్దాము, పెయిన్స్ రావటానికి మెడికేషన్ స్టార్ట్ చేద్దాము అని అనుకుంటే సోమవారం నాడు అడ్మిట్ అయితే నాకు ఈరోజు డెలివరీ వద్దు, నాకు బుధవారం వరకు ఆగాల్సిందే అని అడిగిందంట. సో ఎట్లా కుదురుతుందండి? మీ బేబీ సేఫ్టీ మోర్ ఇంపార్టెంట్ దాన్ టైమింగ్ ఆఫ్ డెలివరీ. సో ఈవెన్ చాలా ఇన్సిడెన్సెస్ ఇట్లా డిలే చేసుకుని బేబీ హెల్త్ ఎఫెక్ట్ అయ్యే వరకు కూడా ఉన్నాయి, కూడా కొన్నిసార్లు వింటూ ఉంటాము. సో వీలైనంత వరకు కూడా మీ బేబీ హెల్త్ బాగున్నంత వరకు ప్రెగ్నెన్సీ ప్రొలాంగ్ చేసుకోండి. ఎప్పుడైతే బేబీ డెలివరీ అనుకూలం అనిపిస్తుందో ఆ టైం కల్లా డెలివరీ ప్లాన్ చేసుకోండి, కానీ ముహూర్తాలు వద్దు. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.